హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. స్టియాటోసిస్ ఈ వ్యాధి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? దీన్నే ఫ్యాటీ లివర్ అని కూడా అంటారు. సహజంగా ఇది ఫారిన్ కంట్రీలో ఉండే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. వాళ్ళ ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫారినర్స్లో ఎక్కువగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మన భారతదేశంలో చాలామంది ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. ట్రీట్మెంట్ కోసం మంచి డాక్టర్ ఎవరు, అసలు హెల్త్ బెనిఫిట్స్ అంటే హెల్త్ని ఎలా సెట్ చేసుకోవచ్చు, ఈ వైపుగా కూడా చాలామంది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తున్నట్లుగా రిపోర్ట్స్ వెల్లడవుతున్నాయి. మరి ఈ ఫ్యాటీ లివర్ అనేది ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. సార్, ఎక్కడో ఫారిన్ కంట్రీలో వచ్చే డిసీజ్ అన్ని ఇప్పుడు ఇండియా వరకు చేరుకుంటున్నాయి. మరి అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది? అంటే లివర్ డిసీజ్లో రెండు మూడు రకాలు ఉంటాయమ్మా. ఒకటేమో ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటారు. అంటే లిక్కర్ తాగి వాళ్ళు వచ్చేదే ఎక్కువ కనపడుతుంది, తాగడం వల్ల ఎక్కువ లివర్ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి. రెండు నాన్ ఆల్కహాలిక్ డిసీజ్ అంటే లిక్కర్ తాగని వాళ్ళకు కూడా వచ్చే ప్రాబ్లం అమ్మ. ఇక్కడ ఎందుకు వస్తుంది అక్కడ అంటే రీజన్ మనకి అక్కడ ఆల్కహాల్ ఉంది కాబట్టి ఆయన ఎక్కువగా తాగుతున్నాడు కాబట్టి లివర్ దెబ్బతిందని అనుకోవచ్చు. లేని వాళ్ళకి కూడా ఎక్కువ మందికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఫుడ్, మనం తినే ఆహారం కెమికల్స్, విపరీతమైన భయంకరమైన టాక్సిన్స్ వాడుతున్నారు పురుగుల్ని చంపడానికి వాటికి. దానివల్ల ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా మన బాడీలోకి ఆ లెడ్ అని ఆ పాయిజన్స్ అన్నీ వెళ్ళిపోవడం వల్ల ఫస్ట్ ఆర్గాన్ మన శరీరంలో లివరే కాబట్టి వెళ్ళగానే దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నాన్ లిక్కర్ వాళ్ళకి కూడా రావడానికి నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటారమ్మా. అది వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్స్ అనేక రకాలైన హోటల్స్ వచ్చినాయి, రెస్టారెంట్లు వచ్చినాయి. ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి సిటీలో ఎర్లీ మార్నింగ్ ఫుడ్ అని కూడా 3ంటికి మిడ్ నైట్ ఫుడ్ అని, 4 AM బిర్యానీ అని, 3 AM బిర్యానీ. మనం ఆహారం ఎప్పుడు తిని ఎప్పుడు పడుకోవాలమ్మా, ఎప్పుడు తింటున్నాం. ఈ 3 AM బిర్యానీ తినడం కోసం తెల్లవారులు పొట్ట మీద ల్యాప్టాప్ పెట్టుకునో లేకపోతే ఫోన్లో ప్రోగ్రామ్స్ చూస్తానో గడుపుతారు. పడుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ 3 AM బిర్యానీ తినొచ్చగా అప్పుడు నిద్రపోతారు, 10-11ంటికి లెగుస్తారు. ఏ టైంలో అయితే మనం మేల్కొని ఈ యూనివర్స్లో ఉన్న శక్తిని కానీ ఈ కాస్మిక్ ఎనర్జీని కానీ ఎర్లీ మార్నింగ్ మనం ఏదైతే బ్రహ్మీ ముహూర్తం అంటామో ఆ టైంలో మన హ్యూమన్ బాడీకి కావాల్సిన శక్తిని తీసుకోవడం కానీ అటువంటివన్నీ మానేసి ఆ టైంలోనే మనం తినటం వల్ల ఏమవుతుందంటే మన బాడీ మళ్ళీ ఆ తిన్నదాన్ని అరిగించడానికి బాడీలో ఉన్న బ్యాక్టీరియా అంతా గుడ్ బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్ళిపోవాలి. ఏ టైంలో మన శరీరం రిజువనేషన్ అవ్వాలి అన్న టైంలో మళ్ళీ దానికి అనవసరమైన పని చెప్తున్నాం. భయంకరమైన టాక్సిన్స్ కానీ మసాలాలు కానీ ఆయిల్స్ కానీ తినకూడని టైంలో తింటున్నాం, అవి కూడా తినకూడని పదార్థాలు తింటున్నాం. 2 రకాలైన ప్రమాదాలు అక్కడ జరుగుతున్నాయమ్మా. మూడోది ఏంటంటే అప్పటికి పొట్ట ఖాళీ అయిపోయి విశ్రాంతి తీసుకుని యూనివర్స్ నుంచి వచ్చే శక్తిని ఏదైతే ఈ ప్రాణికోటి అంతా అబ్జర్వ్ చేసుకోవాలో ఆ టైంలో నిద్రపోతున్నాం. ఎన్ని రకాలైన నష్టాలు జరుగుతున్నాయో చూడండి. ఇక్కడ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతోంది, అనవసరంగా ఓవర్లోడ్ ఇస్తున్నాము మన పొట్టకి. అవును, దీనివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యాటీ లివర్ అనేది. అది తప్పనిసరిగా ఉంటాయమ్మా. అందుకోసమే ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి అంటే మనం రికగ్నైజేషన్ ఎలా చేయాలి? ఆకలి తగ్గిపోవటం అమ్మా. అలాగే ఫ్యాటీ లివర్ అనేది ఫారిన్ కంట్రీస్లో ఎక్కువే మీరు అన్నట్టుగా, ఎందుకంటే వాళ్ళు చీజ్ లాంటిది, తర్వాత మన సోయా, ఎక్కువ మైదాకి సంబంధించిన మైదా గోధుమ ఇది తింటాం, రకరకాల పదార్థాలు తినటం వల్ల కూడా వాళ్ళకి రావడానికి అవకాశం ఉందమ్మా. అదేవిధంగా అక్కడ క్లైమేట్ని బట్టి కూడా వస్తుంది అది. మనకిక్కడ ఇండియాలో బయోడైవర్సిటీ అనేది ఉంది. ఎందుకు అంటే మీరు వర్షాకాలం ఒక ఈ టేబుల్ అంత ప్రాంతంలో మీ ఇంటి ముందర ఒక మట్టి రోడ్డు పక్కన
మీ ఇంట్లో మట్టి గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్లోను ఈ 2 గజాలు అంత టేబుల్ అంక చూసారనుకోండి, మీరు ప్రతి మొక్క ఏమేమి ఉన్నాయో లెక్క కడితే ఒక 50 నుంచి 200 మొక్కలు ఉంటాయి. ఉంటాయి ఇంత మనం place లో. వేయకుండానే వేయకుండా గడ్డి మొక్కలు కానీ. ప్రకృతి నుంచి వచ్చినాయి అయ్యా. అవును. అదే చాలా దేశాల్లో ఈ స్నోఫాల్ ఉండి కంట్రీస్లో ఉండవు. కొన్ని రకాలే ఉంటాయి, అది కూడా స్నోఫాల్ పోగానే మొలిచి మళ్ళీ స్నోఫాల్ రాగానే చచ్చిపోతాయి. ఈ డైవర్సిటీ అనేది అక్కడ కనపడదు. వాతావరణం ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్స్ట్రీమ్ కోల్డ్, దానివల్ల ప్రకృతిలో బ్యాలెన్స్ అనేది ఉండదమ్మా. మనకి ఇక్కడ బ్యాలెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఆ కోల్డ్ కంట్రీస్లో ఏమవుతుందంటే తిన్న ఆహారం అరగడానికి టైం ఎక్కువ పడదు, లివర్ ఎక్కువ వర్క్ చేయాలి, దానివల్ల వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఎక్కువ వస్తుంది. మనకి ఇక్కడ పూర్వం ప్రతి పల్లెటూరులోని కనీసం 2-3 ఈ లివర్ వైద్యం చేసేవాళ్ళు ఉండేవారు. ప్రతి పల్లెటూరులో. మనం పసిరికలు అంటాం, కామెర్లు అంటాం, పచ్చకామెర్లు, ఎర్ర కామెర్లు, నల్ల కామెర్లు, తెల్ల కామెర్లు, అనేక రకాలు. కళ్ళు చూసే చెప్తారు కదండి, ఎలా చూసే చెప్పేస్తారు చెప్పేవారు. వాళ్ళు ఎంత అద్భుతమైన వైద్యం చేసేవారంటే, ఒక కాకరాకు పట్టుకొచ్చమ్మ, దాన్ని మెత్తగా నూరి ఆ పసరు మజ్జిగలో కలిపి కొద్దిగా తాగించి ఆ నూరిని ముద్దను బొడ్డు మీద వేసి కట్టేసేవారు అమ్మ కట్టు. నైట్ ఆకు 3 రోజుల్లో కామెర్లు తగ్గిపోయాము. కామెర్లు ఎప్పుడు వస్తాయంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది పెరిగిపోయిన తర్వాత బాగా ఎక్కువైపోతే లివర్ సిరోసిస్లోకి దారితీస్తుందమ్మా. ఇది ఫ్యాటీ లివర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లోకి వెళ్తే సిరోసిస్లోకి వెళ్ళినట్టు. గట్టిపడిపోతుంది అక్కడ ఫ్యాట్ లివర్. గట్టిపడిపోతే ఏమవుతుందంటే ఫస్ట్ ఆర్గాన్ అదేనమ్మా. లివర్ అనేది కొన్ని వేల పనులు చేస్తుంది. ఎప్పుడైతే అది సరిగ్గా మన బాడీకి కావాల్సిన ఆహారాన్ని అరిగించి దాన్ని గ్లూకోజ్ కింద మార్చి దాన్ని మళ్ళీ రక్తంలో కలిపి రక్తం తయారవడానికి కారణం లివర్. అదే ఆర్గాన్ దెబ్బతింది అమ్మా, ఈ రక్తం వల్లే మనం బతుకున్నాం కదా, ఆ రక్తం ద్వారానే ఆక్సిజన్ వెళ్తుంది కదా, అన్ని అవయవాలకి వెళ్తుంది, శరీరం అంతా తిరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ లివర్ మొట్టమొదటి ముఖద్వారం, ఇది మనం తిన్న ఆహారాన్ని కూడా అరిగించలేదు. అది అరిగించలేనప్పుడు ఏమవుతుంది, ఆ తిన్న ఆహారం బయటికి పోయేది పోగా బాడీలో నిల్వ ఉండిపోయింది, ఏమవుతుందమ్మా, పాయిజన్ కింద మారిపోతుంది. ఆ పాయిజన్ కింద మారటం వల్లే మీ చర్మం రంగు మారిపోతుంది. అంటే మీ శరీరం అంతా విషం వ్యాపిస్తుంది అన్నమాట. అంత ప్రమాదకరమైన ఆర్గాన్ లివర్ అమ్మ. అదేవిధంగా అంత సింపుల్గా రికవరీ అయ్యేది కూడా లివరే మన శరీరం. మరి ఎట్లా క్లెన్స్ చేసుకోవాలండి? నిజంగా క్లీన్స్ అక్కర్లేదమ్మా, ఇప్పుడు నేను చెప్పాను కదా అది. లేకపోతే ఆముదం ఆకులమ్మా, ఆముదం చెట్లు పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, దొడ్లలో కానీ రోడ్ల మీద కానీ, రోడ్డు మీద కాకుండా కొంత శుభ్రంగా ఉన్న చోట, లేకపోతే మెట్ట పొలాల్లో ఉన్నాయి తెచ్చుకుంటే, ఎరువులు పురుగు మందులు అక్కడ పంటలు పండించరు కాబట్టి గుట్టల మీద ఉన్నాయి, అలాంటివి తెచ్చుకున్నామా. ఆ ఆముదం ఆకు పసర మీరు ఒక 3 తులాలంటే 30 ml, 20 నుంచి 30 ml మధ్యలో కలిపి పరగడుపుని తాగించేస్తే వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఈ ఫ్యాటీ లివర్ అన్నది కూడా కరిగిపోతుంది. ఒక నెల వాడుకుంటే, ఒక వారం వాడటం, కొద్ది రోజులు గ్యాప్ వేయటం, మళ్ళీ ఒక వారం, ఇలా కనుక వాడుకుంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది చక్కగా రికవరీ వస్తుందమ్మా. కామెర్లు అనేవి కూడా తగ్గిపోతాయి. ఏదైతే పసిరికలు అంటున్నామో, ఈ విధమైన వైద్యం చేసేవాళ్ళు ప్రతి పల్లెటూరులో 2-3 ఉండేవాళ్ళమ్మా. సింపుల్ వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ టెస్టులు లేవు, తగ్గదని భయం లేదు, ఇంకోటి లేదు. ఇప్పుడు లివర్ సిరోసిస్ అంటున్నారు, హెపటైటిస్ సి అంటున్నారు, హెపటైటిస్ బి అంటున్నారు, హెపటైటిస్ ఏ అంటున్నారు, అనేక రకాల పేర్లతోటి. అవి వైరస్ల కింద కొన్ని కన్వర్ట్ అయిపోయి అంటువ్యాధుల కింద కూడా అయిపోతున్నాయి. అందుకే ఈ ఫ్యాటీ లివర్ నుంచి విముక్తి రావాలి అంటే మనం అతిగా వేడి పదార్థాలు, అతిగా చలవ పదార్థాలు, అతిగా ఉప్పు, అతిగా కారం, అతిగా కొవ్వు పదార్థాలు, అలాగే ఇవన్నీ తగ్గించుకున్నామా. మన బాడీని బట్టి, మన నేచర్ని బట్టి ఈ ఆహారం అనేది కంట్రోల్లోకి వస్తే కనుక ఈ ఫ్యాటీ లివర్ రావడానికి అవకాశం లేదండి. మెయిన్ రీజన్ ఏంటంటే పురుగు మందులు, ఎరువులు ఉన్నాయి తినడం వల్లే. పురుగు మందులు ఎరువు వేసినవి ప్లస్ జంక్ ఫుడ్ వల్ల, ఆయిల్స్ ఎక్కువగా పదే పదే వాడిన ఆయిల్. ఆయుర్వేదంలో అయితే 2 సార్లు మించి వాడొద్దు అంటారమ్మా. ఒకసారి కాగిన నూనె కనుక మళ్ళీ కాగబెడితే విషంతో సమానం అంటారు. మనం ఇప్పుడు పూరీలు, హోటల్లో పూరీ తింటాం, వాళ్ళు పొద్దుటేడింటికి స్టవ్ అంటింతే 11 దాకా పూరీలు వేస్తూనే ఉంటారు, అది అలా మరుగుతూనే ఉంటాం. మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం అనేది అక్కడ తెలిసిపోతుంది. క్లియర్గా విషం అని రాశాడు, అది ఆ విషంలో వేపించినవి మనం తింటాం, వస్తాయి ఆటోమేటిక్గా. ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి,
ఫ్యాటీ లివర్స్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా దానివల్లే కదా. చూడండి, ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ అంట. సరే, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని, తాగుతున్నారు అనుకోవచ్చు. అవును. మేము ఏం చేయకుండానే మేము అంతే అన్నీ నీట్గానే తింటాము, మాకెందుకు వచ్చింది ఫ్యాటీ లివర్, దానివల్ల మళ్ళీ ఇంకా వేరే దుష్ప్రభావాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అసలు మనం కడుపులోకి ఏం పంపిస్తున్నాము, మన శరీరాన్ని ఒక దేవాలయంలా చూసుకొని చెత్తంతా పొట్టలో వేయకుండా కాస్త జాగ్రత్తగా ఆహారపు అలవాట్లని మార్చుకుంటే చాలా డిసీజెస్కి దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.